వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ చికెన్ పచ్చడి. ఇప్పుడు ఈ చికెన్ పచ్చడి తయారు చేసే విధానం చూపిస్తాను రండి. ముందుగా 1 కేజీ చికెన్ ఈ సైజు ముక్కలు కట్ చేయించుకున్నామండి. బోన్లెస్గా అంటే ఎముకలు అవి లేకుండా శుభ్రంగా ఇలా ఒట్టి కండలు వచ్చేటట్టు కట్ చేయించి పెట్టుకున్నాను. బాగా ఒక 4 సార్లు కడిగి తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేసి ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలండి. మూత పెట్టి నానబెడతాను. ముందు బాగా కలిపియాలి ఇలాగా మొత్తం. చికెన్ పచ్చడికి మసాలాని ప్రిపేర్ చేసుకున్నామండి. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టాను. ఇందులో ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి, ఒట్టిగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇది దాల్చిన చెక్క అండి, ఒక 1.5 ఇంచ్ ఉంటుంది అంతే. ఒక 4 ఇలాచి అంటే ఎలక్కాయలు, ఒక 5 మొగ్గలు, ఈ యొక్క 2 స్పూన్లు, మనం ఒకే మెజర్మెంట్తో ఒకే స్పూన్ అండి నేను చూపిస్తాను. ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఒక 2 స్పూన్లు అండి, ఈ స్పూన్తో వేసానండి. ఒక 2 స్పూన్లు, ఇది ఫ్లాట్గా వస్తాయి కాబట్టి ఒక 2 స్పూన్లు ఆవాలు వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ అండి, ఎక్కువ వేయకూడదు కానీ వేస్తేనే టేస్ట్, మెంతులు అంతేను. ఇప్పుడు ఇవన్నీ మనం దోరగా వేయించేసుకోవాలండి. ఈ విధంగా బాగా దోరగా వేయించేటప్పుడే మసాలా వాసన కదండి చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇలా వేయించేసుకొని కొంచెం చల్లార్చుకొని మిక్సీకి పట్టేసుకోవాలి. ఈ మసాలా అంతా 1 కేజీ చికెన్ కండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీకి పడతాను. చికెన్ పచ్చడి తయారు చేసుకున్నారండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టానండి. ఇందులో కేజీకి 250 గ్రామ్స్ అండి. ఇది ఈ గ్లాస్ మాకు 1/2 కేజీ పట్టేస్తుందండి. 250 గ్రామ్స్ పట్టద్ది. ఈ ఆయిల్ కూడా అండి, మేమైతే ఇప్పుడు వేరుశనగ నూనె అండి, అంటే పల్లీల నూనె వేసాను, గ్రౌండ్ నెట్ ఆయిల్. మామూలుగా నువ్వుల నూనె కానీ గ్రౌండ్ నెట్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. కేజీకి 1/2 కేజీ పోసానండి. ఎందుకంటే ఈ ఊరగాయలకంతా అంటే ఈ పచ్చడి ఇది కూడా ఊరగాయలాగే కదా, మనకి దగ్గరగా ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఇది. అందువల్ల మనం ఏంటంటే ఆయిల్ వేసుకునేటప్పుడు మాత్రం ఈ పల్లీల నూనె కానీ అంటే గ్రౌండ్ నెట్ ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేసుకుంటే మనకి పచ్చడి చాలా బాగా టేస్ట్గా వస్తుందండి. కాగిందండి. ఈ కాగిన ఆయిల్లో మనం ఇప్పుడు ఈ ముక్కలండి, ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసి మనం ఫ్రై చేసుకోవాలండి, బాగా వేయించుకోవాలి. ఏం లేదండి, ఈ వేయించుకునే ప్రాసెస్లో ఏంటంటే మనము ఇలా కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి. మనం వేసుకున్న తర్వాత ఇలా ఒక 5 నిమిషాలకు ఒకసారి మూత తీసుకోవడం, ఇలా కలుపుకుంటూ ఉండాలా. ఇప్పుడు చూడండి ఎంత వాటర్ వచ్చేసాయో. మనం అసలు వాటర్ వేయలేదు కదా, అయినా కూడా ఈ చికెన్ కడిగి పెట్టుకున్నాం కదండి, చికెన్లో ఉండే వాటర్ అంతా ఇందులోకి దిగేస్తుంది. మనకి ఈ వాటర్ అంతా ఇనికిపోవాలండి. ఈ వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత మనం ఇందాక 250 గ్రామ్స్ దాకా ఆయిల్ వేసాం కదా, అది బాగా తేరుకొని పైకి తేరుకుంటుందండి. అప్పుడు దాకా మనం దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం వాటరు ఉడికే కొద్దీ వాటర్ అన్నీ ఇనికిపోతాయండి. ఇప్పుడు ఇంకా బాగా తగ్గిపోయాయి చూడండి, పోయినసారికి ఇప్పటికి. ఇలాగే ఇంకొంచెం సేపు ఇలాగే ఉడకనిద్దామండి. ఉడికితే ఏమవుతుంది, శుభ్రంగా ఇవన్నీ నీళ్ళన్నీ ఇనికిపోయి బాగా ఆయిల్ పైకి తేరుకుంటుంది. నీళ్ళన్నీ ఇంకిపోయినాయండి. ఇప్పుడు ఉన్నాయంతా ఇదంతా ఆయిల్ అండి, మనం వేసుకున్నాం కదా నూనె, అది బాగా ఈ కలర్లోకి వచ్చిందాకా ఫ్రై చేసుకున్నాం కదా, ఈ కలర్కి వచ్చేయాలండి. బాగా ముక్క గట్టిబడి ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తం తీసేస్తాము.
తీసేసుకొని కొంచెం ఆయిల్ దీంతోకి వచ్చినా ఏం అవ్వదండి, ఎందుకంటే మళ్ళీ ఎట్టా దీన్ని మనం ఆ మసాలాల్లో వేసుకుంటాం కాబట్టి ఇదే చికెన్ని మళ్ళీ ముందు దీన్ని ఇలా తీసేసుకోవాలి. మొత్తం తీసేస్తాను. ముక్కలన్నీ తీసేసానండి. అదే ఆయిల్లో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంతో నీళ్లు కలపకుండా మిక్సీకి పట్టేసామండి. 2 వేసాను స్పూన్లు. ఇదేంటంటే మామూలుగా లెక్క ప్రకారం చెప్దామంటే కొలతల ప్రకారం ఒక 50 గ్రాములు అల్లం, ఒక 50 గ్రాములు వెల్లుల్లి మిక్సీకి పట్టేశాను. అంటే ఒక 2 స్పూన్లు, పెద్ద స్పూన్ తోటే 2 స్పూన్లు వచ్చింది. ఇది కొంచెం పచ్చి వాసన పోయిన దాకా వేయించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, అది బాగా పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించేసాము. ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ముక్కలు, అవి మొత్తం ఈ పేస్ట్లో వేసేయాలండి. దీంతో ఈ ఆయిల్లో మొత్తం వేసేసేయాలి. చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఇందులో సాల్ట్ అండి, ఒక 50 గ్రాములు సాల్ట్ కావాలండి. ఇందులోనే మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పౌడర్, అన్నీ కలిపి చేసుకున్నది మిక్సీకి బట్టి పెట్టేసాను, అది వేసుకోవాలా. ఇప్పుడు ఇందులో కారం, మనం పొట్టి మిరపకాయలనండి, అంటే ఇంకా వేరే వేసుకోకుండా పట్టించి పెట్టుకున్నాము. అందుకని ఏంటంటే అది కూడా ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసేసాము. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలండి. చూడండి అన్నీ వేసేసాం కదండి, కారం, ఉప్పు, మన మసాలా పొడి అన్నీ వేసేసి ఇప్పుడు ఇందులో బాగా కలిపేసామండి. సిమ్లోనే పెట్టి ఇప్పటిదాకా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకున్నాను గాజు దాంతో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందులో ఫైనల్గా లాస్ట్ చల్లారిందండి, కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక 2 నిమ్మకాయలండి పిండి చేసి పెట్టుకున్నాను రసం, దీన్ని బాగా కలిపేసుకోవాలండి. పైకి కిందకి కలిసేలా కలిపేసుకోవాలా. ఏం లేదండి, పులుపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నిమ్మకాయ రసం కలిపేశానండి. దీంతో నిమ్మరసం కలిపి బాగా కలిపేసుకున్నాను. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది నెల వరకు నిల్వ ఉంటుందండి. వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి.